అయితే పరిశుద్ధమైన నీతి క్రియలు చేస్తారో, ఎవరైతే పరిశుద్ధమైన జీవితంతో వారి జీవితాన్ని అలంకరించుకుంటారో వారు పవిత్రులుగాను మహిమకరంగాను పరిశుద్ధంగాను ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు రక్షించబడితే సరిపోదు, అనేకులకు రక్షణలోకి నడిపించాలి. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవాలి. అపవిత్రమైన జీవితంలో ఉన్న వారిని కడిగి పరిశుద్ధపరచుటకు గాను ప్రభు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధి అవుటకు గాను దేవుని యొక్క వాక్యమును అందించుట, దేవుని యొక్క ప్రేమను అందించుట, ప్రభువు యొక్క రక్తములోకి వారిని సమకూర్చుట, ఆ యొక్క పరిపూర్ణతలోకి వారిని తీసుకుని వచ్చుట అనేది మన భాగ్యము అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా నీతి క్రియలు. దిక్కులేని వారిని, దరిద్రులను, దీనులను, విధవరాలను మనము ఆదరించుట అనేది ఈ దేవుని యొక్క కృప, ఆదరణ అయి ఉన్నది. ఇవే మన యొక్క మహిమగల వస్త్రములు, నీతి వస్త్రములు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొనును. ఎంత బాగుంటుందండి! అంతఃపురంలోకి ప్రభు మనల్ని చేర్చుకుంటే ఎంత ఆనందము, ఎంత మహిమ! మేము పరిగెత్తుకొని వచ్చుదాము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ఇక్కడ ఈ యోహాను భక్తుడు కూడా స్తుతించుడి స్తుతించుడి అని ఆ స్వరము విన్నది పరలోకము నుంచి. అదంతా కూడా విని రాస్తూ ఉన్నాడు, స్తుతించుడి స్తుతించుడి అని. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్తుతి కీర్తనలు మనము అందరం కలిసి ప్రభువుని స్తుతించుచు, ఘనపరచుచు, మహిమపరచవలసిన వారమై ఉంటున్నాము నా ప్రియులారా. ఇది ఎంత భాగ్యము మనకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అద్భుతమైన సన్నివేశము దేవుని యొక్క గొర్రెపిల్ల, మన ప్రభు యొక్క పెళ్లి కుమారుడు, మన ప్రభువే. ఆయన తను తాను ఎదుర్కొనుటకు ఇష్టపడి తన భార్యను తీసుకొని వెళ్ళుటకై వచ్చుచూ ఉన్నాడు. అందువల్ల మనము సిద్ధపడి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున నువ్వు సిద్ధపడతావా? ఈరోజున నిన్ను అలంకరించుకుంటావా? హల్లెలూయా! అందుకనే పిలుపును ఇస్తూ ఉన్నాడు. దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి, గొప్పవారేమి, పేదవారేమి, ధనికులేమి, దరిద్రులేమి, మీరందరూ కూడా దేవుని స్తుతించుడి. ఆయనను